హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ఫైర్ ఫ్లై ఈ మూవీ 2 అవర్స్ అండ్ 12 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ నాన్న అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు. అప్పుడు ఏం జరిగింది, మన హీరోకి ఎన్ని సమస్యలు వచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ బాగుంది గైస్, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మూవీలో ఒకే ఒక్క సీన్ ఉంటుంది గైస్, అది కూడా మరీ అంత డిస్టర్బ్ ఏం చేయదు, చూస్తే చూడండి పర్లేదు అనమాట. మూవీలో తీసుకున్న స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది, అలాగే కొంచెం సింపుల్ గా ఉంది. కానీ మూవీలో స్టోరీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు గైస్. అందువల్ల నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు మూవీలో ఫస్ట్ 1 అవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇంకా మీరు మూవీ చూడాలి అనుకుంటే లాజిక్స్ అన్ని పట్టించుకోకుండా చూడండి. మూవీ అయితే ఒక మంచి ఫీల్ ఇప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో నాకు నచ్చింది ఏంటంటే హీరో అండ్ వాళ్ళ పేరెంట్స్ మధ్యలో ఉన్న బాండింగ్ అయితే మనకు అంత పర్ఫెక్ట్ గా చూపించారనమాట. ఆ బాండింగ్ కొంచెం బాగా చూపించుంటే బాగుండేదేమో. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో అయితే చాలా వరకు ఎమోషన్ సీన్సే ఉంటాయి. వాటికి కనెక్ట్ అవ్వాలంటే మనకు కొంచెం చూపియాల్సింది అలాగా. అందువల్ల మనకి సెకండ్ హాఫ్‌లో అయితే ఎమోషన్ సీన్స్‌కి అయితే అంత కనెక్ట్ అవ్వం. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మనకి రిలేటబుల్‌గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా చాలా బావుంటుంది. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. మూవీలో చాలా వరకైతే చిన్న చిన్న ఇన్సిడెంట్ సీన్సే ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి. ఆ సీన్స్‌లో అయితే కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మూవీలో అయితే చాలా అంటే చాలా అన్‌లాజిక్ సీన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ వాటి గురించి పట్టించుకుంటే మాత్రం మీరైతే మూవీ చూడలేరు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఆ ఫైట్‌లో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఆ ఫైట్‌లో స్లో మోషన్ షాట్స్ కొన్ని ఉంటాయి. అవైతే చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఆ ఫైట్ అవుతున్నప్పుడు ఒక మంచి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కూడా బావుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా బోర్ కొట్టదు గైస్. అలా ఎంగేజింగ్‌గా వెళ్తా ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఈస్ వెరీ వెరీ గుడ్. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఏంటంటే ఎమోషన్ అంటూ డ్రాగ్ చేస్తా ఉంటారు. మనకు ఆ ఎమోషన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవనమాట. ఏదో 2, 3 సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి అంతే. అంతకు మించి ఎక్కువ వర్కౌట్ అవ్వవు. అండ్ సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ వస్తుంది. ఎందుకొచ్చిందిరా అనిపించింది. ఆమె లేకపోతేనే మూవీ కొంచెం బావుంది గైస్. ఎప్పుడైతే హీరోయిన్ వస్తుందో అప్పటి నుంచి అయితే మూవీ డల్ అవుతా వస్తది. మూవీలో కామెడీ సీన్స్ తగ్గుతాయి. అలాగే ఎంగేజింగ్ సీన్స్ తగ్గుతాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో లవ్ సాంగ్ ఒక సాంగ్ వస్తది. అది కూడా అంతేం ఉండదనమాట. వెరీ వెరీ నార్మల్‌గా ఉంటది. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని చెప్తాను నేనైతే. అండ్ సెకండ్ హాఫ్ కూడా లాగ్ ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అందువల్ల కొంచెం పర్లేదు అనిపిస్తుందనమాట మనకి. అండ్ మూవీలో క్లైమాక్స్ అయితే కొంచెం బావుంటుంది. అలాగే కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ మూవీలో అయితే ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అదైతే నాకు కొంచెం నచ్చింది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు బానే ఉంది. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేశారు. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అయింది. కొన్ని కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. మీరు మూవీని లాజిక్స్ వదిలేసి చూస్తే మీకు కూడా నచ్చొచ్చు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2.8 ఔట్ ఆఫ్ 5.